ఈ గ్రామంలో నిర్మించినటువంటి మల్టీపర్పస్ సెంటర్. మన ఆదివాసీ పోరాట యోధుడు అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డ కుమ్రం భీమ్ గారి ఫోటో అండ్ ఇప్పపూలు. సో ఇప్పపూలు మా గోండి భాషలో దీన్ని హిరుగ్గా పిలుస్తాము. అండ్ దీపావళి, సో దాన్ని మా గోండి భాషలో దివాడిగా పిలుస్తాము. సో ఇన్సైడ్ భాగం. సో మల్టీపర్పస్ అనేది మీరు రీల్స్లో చూసి ఉంటారు. సో ఇది నేను పూర్తిగా చూపెట్టాను అన్నమాట. సో ఆదివాసీ గ్రామాల్లో ప్రతి పండగలో అండ్ గ్రామంలో నిర్వహించేటటువంటి ప్రతి పండగ కానివ్వండి, ప్రతి దాంట్లో ఈ యొక్క రేల నృత్యాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ చూస్తున్నట్లయితే అటు మనకు సభ అనేది కొనసాగుతుంది. అండ్ మీరు ఈ యొక్క రౌట సంకపల్లి గ్రామంలో చూసినట్లయితే ఈ గ్రామంలో నిర్మించినటువంటి మల్టీపర్పస్ సెంటర్. అండ్ మల్టీపర్పస్ సెంటర్ అనేది లోపల ఏ విధంగా ఉందో అది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా లోపల ఏ విధంగా ఉందో అది కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి డిజైనింగ్స్ కానీ పెయింటింగ్స్ మీరు చూడొచ్చు. అండ్ ట్రైబల్ పెయింటింగ్ అండ్ చూడొచ్చు. ఇది మనకు ఆదివాసులకు సంబంధించినటువంటి ట్రైబల్ పెయింటింగ్. అండ్ ఇది మనకు ఏఎన్ఎం సెంటర్. అండ్ మీరు చూడొచ్చు రూమ్లోకి సో రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఈ విధంగా ఈ యొక్క రూమ్ డిజైనింగ్స్ లోపల ఇది మల్టీపర్పస్. అండ్ ద గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్ అట, హెల్త్ వెల్నెస్ ప్రతిదీ. సో మనకు చూడొచ్చు. అండ్ ఇది ఆదివాసీ పెయింటింగ్స్. అండ్ ఇక్కడ లోపల మనం చూస్తున్నట్లయితే అంగన్వాడీ సెంటర్ చూడొచ్చు. లోపల అంగన్వాడీ సెంటర్లో లోపల చూస్తున్నట్లయితే ఆరెంజ్, రెడ్, ఆరో, సైకిల్, ఓవల్ అండ్ స్క్వేర్. సో తెలుగు వర్ణమాల అండ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో మంత్లు జనవరి, ఫిబ్రవరి. సో డేస్ ఆఫ్ వీక్ సండే, మండే, ట్యూస్డే. సో ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి రూము. అండ్ ప్రతిదీ చూపిస్తాను, తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మనం చూస్తున్నాం రౌట సంఖ్యాపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క మల్టీపర్పస్ నిర్మాణాన్ని అయితే చూస్తున్నాము. అండ్ ఇది మనకు స్టోర్ రూమ్. మా బాబాయ్తో పాటు వచ్చాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఆదివాసీ జెండా అండ్ గోండి భాషలో ముండా, వీటిని ముండాస్గా పిలుస్తాము. అండ్ అది మనకు జెండా. అండ్ గుసాడి పెయింటింగ్ ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయంలో అతి ప్రాముఖ్యమైన పండగ దీపావళి. సో దాన్ని మా గోండి భాషలో దివాడిగా పిలుస్తాము. సో మాకు అతిపెద్ద పండగ దీపావళి పండుగ. సో అందులో భాగమైన గుసాడి పెయింటింగ్ మీరు చూడొచ్చు. అండ్ మనకు వర్క్ అనేది కొనసాగుతుంది. సో కలరింగ్ అనేది కొడుతున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఆర్ట్ పెయింటింగ్ అనేది ఏదైతే దీన్ని మనకు నాంగల్ అంటాం గోడి భాషలో, తెలుగులో చెప్పినట్లయితే నాగలి. అండ్ ఇది మనకు ఒక రైతు నాగలు పట్టేటటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. అండ్ మనకు ఆదివాసీ మహిళ మనకు ఆకుకూరలతో ఉన్నటువంటి అనుబంధం. అండ్ ఇక్కడ చిన్న చిన్న టాయిలెట్స్ రూమ్స్, ఇది కూడా చూపెడతాను. అండ్ టాయిలెట్స్ రూమ్స్ అయితే క్లీన్గా ఉన్నాయి. సో చేస్తున్నారు, అరేంజ్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు చేప పెయింటింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెట్టు నుంచి పడ్డటువంటి ఇప్పపూలు. సో ఇప్పపూలు మా గోండి భాషలో దీన్ని హిరుగ్గా పిలుస్తాము. అండ్ ఇప్పపూలు ఏరేటటువంటి చిత్రం. అండ్ అక్కడ ఒక ఆదివాసీ మహిళ మోస్తుంది సో దాన్ని. అండ్ అది టొప్లి, మనకు గోండి భాషలో దాన్ని టొప్లిగా పిలుస్తాము. అండ్ ఇప్పపూలు అయితే ఏరేటటువంటి దృశ్యం. అండ్ ఇక్కడ మనకు ఆదివాసీ పెయింటింగే, ఇది కూడా మీరు చూడొచ్చు. ఇవి మనకు నతిని ముక్కు పుడకలు. సో ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాల్లో దాదాపుగా వేషధారణ మనకు ఇటువంటి పుట్టుమచ్చలు కానివ్వండి, అలాగే అవి చూడొచ్చు. అండ్ ఇది క్లాస్ రూమ్ అంట, ఒకసారి చూద్దాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి మల్టీపర్పస్. సో ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క మల్టీపర్పస్లో వచ్చి వారి యొక్క చదువును కానివ్వండి, అలాగే ప్రతిదీ ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ప్రతిదీ చేయొచ్చు అనేసి చాలా 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 బాగుంది. అండ్ ఇది క్లాస్ రూమ్. అండ్ ఇంకా చూడండి. అండ్ ఇవి మనకు వాయిద్యాలు. ఇది ఆఫీస్ రూమ్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆఫీస్ రూమ్ అనేది చాలా క్లీన్గా ఉంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఓకే, ఫ్రెష్ బాగుంది.
అండ్ అది కూడా చూపెడతాను. సో మనోళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు అన్నవాళ్ళు. అండ్ ఇది చూసినట్లయితే అది మనకు తుడుం, పేపరే అండ్ డప్డి, సో అది వెట్టే. సో అట్లా దానికి సంబంధించినటువంటి డిజైన్స్. అండ్ అది కూడా మనకు ఆదివాసీ పెయింటింగ్లోని భాగమే. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక ఆదివాసీ పెయింటింగే, కాకపోతే ఇది కోడి, ఆ కోడికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అండ్ ఇది మనకు ఎంట్రీ. అండ్ ఇన్సైడ్ చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ మనం చూసేసినాం. సో సరౌండింగ్లో ఉంది కాబట్టి చూసేసినాం. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడొచ్చు, ఇన్సైడ్ మిడిల్ సెంటర్ భాగం, సెంటర్లో మనం చూస్తున్నట్లయితే మన ఆదివాసీ పోరాట యోధుడు, అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డ కుమ్రం భీమ్ గారి ఫోటో. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డీటెయిల్స్, కుమ్రం భీమ్ గారికి సంబంధించి డీటెయిల్స్. 1900 నుంచి 1940 వరకు బర్నిన్ రౌట సంఖ్యపల్లి. అండ్ ఏ ట్రైబల్ లీడర్ హూ ఫైట్ against the Nizams of Hyderabad for the rights of his people, and he is remembered for his resistance against the Nizams rule. He advocacy for the tribal rights, and his famous slogan జల్ జంగల్ జమీన్, వాటర్ ఫారెస్ట్ ల్యాండ్గా చూపెట్టారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎడ్లకొండు గారికి సంబంధించి బర్నిన్ రౌటే సంఖ్యపల్లి. అండ్ హీ ప్లేడ్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద మూమెంట్ అపోజింగ్ ద ఫ్యూడల్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అలాంగ్ విత్ కుమ్రం భీమ్. అంటే కుమ్రం భీమ్ గారితో పాటు ఎడ్లకొండ కూడా ఇక్కడ ఈ గ్రామం నుంచి జన్మించి పోరాటం అయితే చేశారు. అండ్ గుసాడి డ్యాన్స్ చూడొచ్చు, ఇది ఆదివాసులకు సంబంధించినటువంటి అటు మనం చూస్తున్నట్లయితే అది డప్పు. అండ్ ఇక్కడ వేషధారణ గుసాడి. సో అటు నిమ్మలి పింఛలతో చూసినటువంటి చేసినటువంటి క్యాప్లు, సో టోపీలు. అండ్ అది గుసాడి డ్యాన్స్ దానికి సంబంధించి. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఇది కొమరం సూరు. ఇక్కడ మనకు చూసినట్లయితే 1918 నుంచి 1997 వరకు. సో ఒకసారి దాన్ని కూడా రీడ్ చేద్దాము. ట్రైబల్ మూమెంట్ లీడర్, హీ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ guerrilla army as the main follower of Kumram Bhim, who lead the tribal movement against the Nizam rules. So కుమ్రం భీమ్తో పాటుగా కుమ్రం సూరు కూడా నైజాం సర్కార్ తోటి పోరాడినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే బీర్సా ముండా. అండ్ ఇది ఒకసారి ఇది కూడా రీడ్ చేద్దాం. 1875 నుంచి 1900 వరకు బీర్సా ముండా వాజ్ అన్ ఇండియన్ ట్రైబల్ ఇండిపెండెన్స్ యాక్టివిటీస్ అండ్ ఫోల్క్ హీరో who belonged టు ద ముండా ట్రైబ్. సో ముండా ట్రైబుల కోసం అతనైతే పోరాటం చేశాడు అనేసి ఇక్కడ మనకు డీటెయిల్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆదివాసుల సాంస్కృతి సాంప్రదాయంలో ముఖ్యమైన డ్యాన్స్ రేలా డ్యాన్స్, అది కూడా మనం చూడొచ్చు. ఆదివాసీ గ్రామాల్లో ప్రతి పండగలో అండ్ గ్రామంలో నిర్వహించేటటువంటి ప్రతి పండగ కానివ్వండి, ప్రతి దాంట్లో ఈ యొక్క రేలా నృత్యాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా ఈ యొక్క మల్టీపర్పస్ అనేది ఈ యొక్క రౌటే శంకపల్లిలో చాలా చాలా బాగుంది. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, సరేనా? ఇంకా చూపిస్తాను, బయట కూడా ఇంకోసారి చూపిస్తాను. ఇది ఇన్సైడ్. సో వర్కింగ్ అనేది కొనసాగుతుంది. ఇది మనకు ఇన్సైడ్ భాగం. సో మల్టీపర్పస్ అనేది మీరు రీల్స్లో చూసి ఉంటారు. సో ఇది నేను పూర్తిగా చూపెట్టాను అన్నమాట. సో రౌటే శంకేపల్లిలో నిర్మించినటువంటి మల్టీపర్పస్ అనేది ఏ విధంగా ఉందో అది మీకు పూర్తిగా చూపెట్టాను. తప్పకుండా ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ మరింత ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చూడండి. అండ్ మీరు చూస్తున్నట్లయితే రౌట సంఖ్యపల్లి గ్రామంలో ఆదివాసుల కోసం నిర్మించినటువంటి మల్టీపర్పస్ సెంటర్ అండ్ లోపల మీకు చూపెట్టాను. అండ్ అవుట్ సైడ్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు ట్రైబల్స్కి సంబంధించినటువంటి డిజైన్స్ మీరు చూడొచ్చు. అండ్ అక్కడ కూడా ఎంట్రీ, ఇది మనకు ఎంట్రీ అనేది ఈ విధంగా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే లెఫ్ట్ రైట్లో ఆదివాసులకు సంబంధించి డిజైనింగ్స్ అయితే చూడొచ్చు, ఆర్టిస్ట్ సంబంధించి. అండ్ ఈ విధంగా ఈ యొక్క మల్టీపర్పస్ సెంటర్ ఎంపీసీ PMJANMAN.
సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా వారు దీన్ని అయితే నిర్మించారు. చాలా చాలా బాగుంది. లోపల ప్రతి ఒక్కటి మీకు చూపెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా కార్యక్రమం అయితే దాదాపుగా ముగిసింది కాబట్టి సో తిరుగు ప్రయాణంలో ఉన్నాము. అండ్ ఇది రౌటా సంఖ్యపల్లి గ్రామం. తప్పకుండా ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో